హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నా ఫామ్లో ఒక ఎనిమలు వామిటింగ్ చేసుకుంటుందండి. వామిటింగ్ అంటే ఆ తిన్న తిండి నోట్లో నుండి బయటకు వస్తుంది అన్నమాట. ఎందుకు వస్తుంది, మనము ఆ జీవాన్ని ఏ మెడిసిన్తోని బాగు చేయొచ్చు అనే విషయం గురించి మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో ఉన్న షీప్ ఫార్మర్ ఉన్న, గోట్ ఫార్మర్ ఉన్న ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళ జీవాలను కూడా కాపాడుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎనిమల్ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా తిన్న తిండి నోట్లో నుండి ఇక పచ్చగా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా జరుగుతుంది. ఇగో ఈడ మొత్తం కక్కింది చూడండి ఫ్రెండ్స్. ఇది అంతా కసరు తిన్న తిండి మొత్తం ఇక బయటకే వచ్చింది. నెమరేస్తుంటే బయటకు వస్తుంది, నెమరేస్తుంటే బయటకు వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే దాని ప్రాబ్లం చెప్తా ఫ్రెండ్స్. ఎందుకనేది జీవాలకు ఎక్కువగా అంటే బాగా పచ్చిమేత దొరికినప్పుడు, అంటే గ్రీన్ పౌడర్ అంటే పచ్చిమేత దొరికినప్పుడు ఆ జీవాలు ఏం చేస్తాయంటే బాగా మేస్తాయండి, కడుపు నిండా మేస్తాయి. అందులో ఒక్కోసారి మేత మారినప్పుడు ఇన్ని రోజులు ఏమైందంటే పచ్చిగడ్డి తిన్న ఈ జీవాలు ఇప్పుడు కొన్ని దిక్కులలో పత్తి చేనులు పత్తి ఆకు మేస్తున్నాయండి. పత్తి ఆకు మేయడము, అలాగే పత్తి కాయలు మేయడము, పత్తి ఇగురు మేయడము, ఇవన్నీ మేస్తున్నాయి. కాబట్టి ఇవి కడుపు నిండా మేస్తాయి అన్నమాట, టైట్గా మేస్తాయి. అదే మన గాలి దొరనంత టైట్గా మేస్తాయి అన్నమాట ఈ జీవాలు అనేటి. ఆ పత్తి ఆకును, ఆ పత్తి కాయలను, పత్తి ఇగురును. అయితే మన ఫార్మర్స్ ఏం చేస్తారంటే రైతులు ఈ పత్తి చేల మీద ఏం చేస్తారంటే ఎక్కువ శాతము పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు. అంటే మందులు స్ప్రే చేస్తారు. ఎందుకంటే ఈ పురుగు మందులు బాగా స్ప్రే చేస్తారనమాట. స్ప్రే చేసినప్పుడు ఆ విధంగా వీటికి ఏమైందంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ కడుపు నిండా మేయడం ఒకటి, అలాగే ఈ పెస్టిసైడ్ వల్ల కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైందంటే ఆ జీవాలకు ఈ విధంగా వామిటింగ్ అవుతాయి అన్నమాట. వామిటింగ్ను మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, జీవం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 3 టైంలలో ఈ విధంగా జరుగుతుందండి. 3 టైమ్స్లో జరుగుతుంది. ఒకటి మేత మారినప్పుడు, పచ్చిగడ్డి వేరే మారినప్పుడు, తర్వాత వచ్చేసి వామ్ లోడ్ ఎక్కువైనప్పుడు, అంటే జీవాలకు నట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కడుపులో నట్టలు బాగా పెరిగిపోయినప్పుడు, తర్వాత మూడోది వచ్చేసి ఓల్డేజ్ వచ్చినప్పుడు, జీవాలకు ముసలితనం వస్తుంది కదా ఫ్రెండ్స్. ముసలితనం వచ్చినప్పుడు వాటికి ఏమైందంటే దవడపడి తక్కువైంది అనమాట. ఆ పళ్ళు సరిగా ఉండగా దవడపడి తక్కువై ఈ విధంగా కసర అనేది బయటకు వస్తుంది. ఈ 3 విధాలుగా బయటకు వస్తుంది. కాబట్టి మనము అంటే ఇప్పుడు ఓల్డేజ్ అయిన గొర్రెలకు బయటకు వచ్చిన ప్రాబ్లం కాదు, ఎందుకంటే దాన్ని ఎట్లాగో మనం సేల్ చేసుకుంటాము. కాబట్టి మనం ఇది ఎంగు అనమాట. ఇది ఇప్పుడు నా జీవం అనేది చాలా చిన్న ఏజ్, ఒక 1.5 year ఉంటుంది. దీనికి ఇప్పుడు నేను వామ్రిల్ అనే మెడిసిన్ మన మనుషులు వాడేదే త్రాగిస్తానండి. జీవాలకు వామిటింగ్ అయినప్పుడు వెటర్నరీలో మెడిసిన్ లేదండి. నాకు తెలిసిన వరకు అయితే వెటర్నరీలో ఈ వామిటింగ్కు జీవాలకైనా అండ్ గొర్రెలకైనా మేకలకైనా ఈ మెడిసిన్ అనేది లేదు. కాబట్టి మనం హ్యూమన్ మెడికల్ షాపులు, అంటే మనం మనుషుల మందుల షాపులోనే ఈ వామిటింగ్కి సంబంధించిన సిరప్ తీసుకొచ్చి జీవాలకు వాడాలి. వాడినట్లయితే ఖచ్చితంగా 1 రోజులోనే తగ్గిపోతుంది. 1 రోజులోనే తగ్గిపోయిందని మళ్ళీ మీరు ఊరుకోవద్దండి. వరుసగా 3 days త్రాగించాలి. త్రాగించినట్లయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయకుంటుంటే జీవము చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ మెడిసిన్ నా జీవానికి పోస్తాను ఫ్రెండ్స్. మన మనుషులు వాడే మందేనండి సిరప్ ఇది వాన్రిల్ అనే సిరపు. దీంట్లో ఇంకో రకం కూడా ఉంటుందండి, వామ్కిండ్ అని కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. ఇప్పుడైతే నేను ఈ వాన్రిల్ తోటి సిరప్ త్రాగిస్తున్నాను. ఒక 5 ml తాపియాలండి. పెద్ద జీవానికి 5 ml తాగేయాలి. 3 days తాగించాలి. 1 రోజు తాగిస్తే తగ్గుతుందని మనం నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఖచ్చితంగా 3 days ఉదయం సాయంత్రము 5 ml లెక్క త్రాగించాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది సిరప్ అనేది. మన మనుషుల సిరప్ ఇది. దీన్ని షేక్ చేయాలండి, మంచిగా షేక్ చేయాలి. $5 ml ఫ్రెండ్స్. ఉదయం 5 ml, సాయంత్రం 5 ml లెక్క త్రాగించాలి. త్రాగించి ఖచ్చితంగా రికవర్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయకండి. మీరు కూడా నెగ్లెక్ట్ చేస్తే జీవం పోతుంది. జీవం పోతే మనకు 10 నుంచి 12 వేలు నష్టం అనమాట.
చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా కక్కిందో అసలు నోటి నుండి తిన్న మేత మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. 5 ml తాగించాను ఫ్రెండ్, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఇవాళే స్టార్ట్ అయిన రోజే మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. చేసినట్టయితే మనకు నో డౌట్ అనమాట. కాబట్టి ఈ టైంలో మీ జీవాలు ఏవైనా ఈ విధంగా వామిటింగ్ అంటే కక్కడం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వాండిలు లేదా వామ్కిండ్ అనే మనుషుల సిరపే అండి ఇది. ఈ సిరప్ ఖచ్చితంగా 3 days ఉదయం 5 ml సాయంత్రం 5 ml పెద్ద జీవం అయితే ఈ విధంగా త్రాగించినట్లయితే మీ జీవము ఒక్క రోజులోనే రికవర్ అవుతుంది. ఒక్క రోజులో రికవర్ అయిందని మీరు ఊరుకోవద్దండి. వరుసగా 3 days ఉదయం సాయంత్రం 5 ml లెక్క త్రాగించినట్లయితే జీవం సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే జీవం పోతుంది. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నప్పుడు దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్స్, గోట్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోను చూసి తమ జీవాలకు ట్రీట్మెంట్ చేసుకొని కాపాడుకుంటారు. కాబట్టి నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్, నా ఛానల్ను ఆదరిస్తున్న వారందరూ నష్టపోకూడదు, జీవాలను పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా రికవర్ అయిపోతుంది, గ్యారంటీ 100% రిజల్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్.